నేను డాక్టర్ సాయిబాబా గౌడ్, డైరెక్టర్ సాయిజ్యోతి ఐ హాస్పిటల్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. మామూలుగా 40 సంవత్సరాలు పైబడిన వారికి క్రమేణా చూపు తగ్గిపోతుంది అంటే వాళ్ళ కంటిలో శుక్లం కానీ నీటి కాసుల జబ్బు కానీ అలాంటివి ఏదైనా ఉండవచ్చు. అయితే మనం కంటి పరీక్ష చేసినప్పుడు కంటిలో శుక్లం ఉన్నదని మనకు తెలిసిపోయినట్టే. దానికి క్యాట్రాక్ట్ అంటారు. ఈ క్యాట్రాక్ట్కు చికిత్స ఈరోజు అందుబాటులో ఉన్నది ఆపరేషన్ మాత్రమే. మందులు, అద్దాలు వారికి ఏ పని చేయవు. కాకపోతే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఫేకో ఎమల్సిఫికేషన్ కానీ, స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ రావటం వల్ల చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఆపరేషన్ చేసిన వెంటనే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీరికి ఏంటంటే క్యాట్రాక్ట్ కంట్లో నుంచి తొలగించిన తర్వాత కంటిలో అద్దం అమర్చబడుతుంది. దీనివల్ల వాళ్ళకి దూరం చూపు ఉంటుంది. ఈరోజు మనకు కంటిలో పెట్టే అద్దాలు కూడా ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి దూరం చూపుకు మాత్రమే పనిచేస్తుంటుంది, దగ్గర చూపు కొరకు మాత్రం అద్దాలు పెట్టుకోవాలి. దూరం చూపు, దగ్గర చూపు ఉండాలంటే మల్టీఫోకల్ ఆర్ బైఫోకల్ కాంటాక్ట్ ఇంట్రాక్యులర్ లెన్స్ అని ఉన్నాయి. వాటి వల్ల మనకి అద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇవి 2 కాకుండాను ట్రైఫోకల్ లెన్సెస్, అంటే మనకు దూరము, మధ్య దూరము, దగ్గర, ఇవి 3 బాగా కనపడేటట్టు ఈ లెన్సెస్ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళకి కానీ, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కానీ ఈ ట్రైఫోకల్ లెన్సెస్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకి చూపు బాగా ఉంటుంది. ఇలాంటి వారికి ఏంటంటే పైనుంచి అద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసే ముందు వ్యక్తికి మధుమేహం కానీ, రక్తపోటు అట్లాంటివి ఏవైనా ఉంటే వాటికి ముందు చికిత్స చేసి కంట్రోల్ అయిన తర్వాతనే ఆపరేషన్ చేయబడును. కానీ ఆపరేషన్ చేయడానికి ఏమీ అంటే అగేన్స్ట్ ఏమి ఉండదు, చేయవచ్చు. కాకపోతే ఇవి కంట్రోల్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయబడుతుంది. ఈ ఆపరేషను చాలా మటుకు 100% సక్సెస్ అవుతుంది. అందరికీ చూపు ఆపరేషన్ తర్వాత బాగా వస్తుంది. కంటి క్యాట్రాక్ట్ అంటే శుక్లం పూర్తిగా ముదిరే వరకు వెయిట్ చేయ అవసరం లేదు. మనకు రోజువారీ చేసుకునే పనికి ఏదైనా ఇబ్బంది అయితే మనం వెంటనే ఆపరేషన్ చేయించుకోవడం అవసరం.